Hi, good morning children. How are you? My name is Venkateshwari. I am teaching Telugu. Today I am going to discuss Telugu అక్షరములు అక్షర పదములు. ఓకే, నిన్న మనం క్లాస్లో ఏం నేర్చుకున్నాము? గుణింతాలు నేర్చుకున్నాం. ఆ గుణింతాల నుంచి కొన్ని అక్షరాల యొక్క గుర్తులతో అంటే అచ్చుల గుర్తులతో గుణింతాల మీద పదాలు రాస్తున్నాం కదా. అయితే మనం అచ్చులు నేర్చుకున్నాము, హల్లులు నేర్చుకున్నాము, మొత్తం మీద అచ్చులకి గుర్తులు నేర్చుకున్నాము, హల్లులకి గుర్తులు నేర్చుకున్నాము, మరియు గుణింతాలు కూడా నేర్చేసుకున్నాం. ఆ గుణింతాల మీద మనం పదాలు రాయడం అనేటటువంటిది నేర్చుకుంటున్నాం. ఒత్తులు లేకుండా సరళంగా వచ్చేటటువంటి గుణింతాల మీద పదాలు రాసుకున్నాం. అయితే ఆ పదాలు కూడా మొట్టమొదటి రోజు ఏం రాసుకున్నాము? తలకట్టు, దీర్ఘం, గుడి దీర్ఘం మీద పదాలు రాసాం. దానిలో యాక్టివిటీ కూడా చేశారు కదా. ఓకే, రైట్, గుడ్. నెక్స్ట్ ఏం రాసుకున్నాం? మళ్ళీ గుడి దీర్ఘం తర్వాత కొమ్ము దీర్ఘం, ఎత్వం దీర్ఘం, ఐత్వం మీద గుణింతాల వరకు రాసాం. ఓకే, ఆ అక్షరాలతో ఇచ్చినటువంటి అక్షరాలతో గుణింతాలు కొన్ని నేను రాశాను, కొన్ని మీకు యాక్టివిటీ ఇచ్చాను. అవి కూడా చేసేసారు కదా. ఓకే, రైట్, గుడ్. ఇప్పుడు ఆ కొమ్ము దీర్ఘం, రుత్వం, ఎత్వం, ఏత్వం, ఐత్వం మీద ఆ గుణింతాల మీద వచ్చేటటువంటి ఒత్తులు లేని పదాలు ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. అది కూడా నేర్చేసుకున్నామా మరి? ఓకే, ఏమేమి నేర్చుకుంటున్నాము? కొమ్ము దీర్ఘం, రుత్వం, ఎత్వం, ఎత్వం దీర్ఘం, ఐత్వం. 1 2 3 4 5 6 ఈ 6 సింబల్స్ మీద మనం ఇప్పుడు వర్డ్స్ రాయబోతున్నాం. అవి మొట్టమొదటిగా ఏంటి? కొమ్ము. అంటే మనకి ఏ గుణింతం అనేది వస్తుందో ఆ గుణింతానికి సంబంధించినటువంటి గుణింతాలు రాసేసాం కదా. ఇప్పుడు కాకొమిస్తేకు, కాకి కొమ్ము దీర్ఘం ఇస్తేకు, కాకి వృత్వం ఇస్తేకుడు, కాకేత్వం ఇస్తేకే, కాకేత్వం దీర్ఘం ఇస్తేకే, కేకి ఐత్వం ఇస్తే కై అనేటటువంటి గుణింతాలతోనే మనం ఏ అక్షరాన్ని అయితే ఇచ్చామో ఆ అక్షరంతో గుణింతాన్ని మనం రాసాం. ఇప్పుడు వీటికి సంబంధించి కొమ్ము మీద మనం వర్డ్స్ రాయబోతున్నాం. అంటే ఈ కొమ్ము మీద వర్డ్స్ ఫస్ట్. ఇప్పుడు కాకొమిస్తే ఎక్కువ అవుతుంది కదా, అలానే కాకొమిస్తే ఎక్కువ అవుతుంది కదా. ఇలా అక్షరాలు వచ్చేటటువంటి పదాలు. ఆ పదాల్లో మొట్టమొదటిగా మీరు రాసేటటువంటిది కొమ్ముకి సంబంధించినటువంటి పదాలు మనం రాస్తున్నాం. ఆ పదాలు ఏంటి అంటే ఫస్ట్ వన్ పూలుపు. అంటే పాకి కొమ్మిచ్చాం, లాకి కొమ్ము పెడుతున్నాం, పాకి కొమ్మిచ్చాం, పులుపు. నెక్స్ట్ చురక. చురకంటే దెబ్బ కొడతారు కదా, అవును కదా, బీటింగ్. చురక, చాకి కొమ్ము పెట్టాం. నెక్స్ట్ అలానే మీరు కూడా తయారు చేస్తూ ఉంటున్నారా? మునక. మాకి కొమ్ము నా క, మునక. నెక్స్ట్ మునగ. మాకి కొమ్ము. ఇక్కడ చూసారా, ఒక్క అక్షరమే మారింది. మారేటప్పటికి మీనింగ్ మారిపోతుంది. మనం తెలియదే కదా అని ఇష్టం వచ్చినట్లుగా రాయకూడదు. మీనింగ్ ఉండేటట్లుగా మంచిగా రాయలేదు. మునక అంటే ఏంటి? మునిగిపోవడం. వాటర్లో పడినప్పుడు మునిగిపోతూ ఉంటాం కదా, అది. మునగ అంటే ఏంటి? వెజిటేబుల్, డ్రమ్ స్టిక్ అంటూ ఉంటాం కదా, అదనమాట. ఇలా మనం కొమ్ముతో రాస్తాం. అలానే కొమ్ము దీర్ఘంతో పదాలు. కొమ్ము దీర్ఘంతో పదాలు ఏమొస్తాయి చెప్పండి?
పూజిస్తూ ఉంటాం కదా, పూజ. అలానే పూత. పూత అంటే ఏంటి? చిన్నగా వచ్చినటువంటి మనం పూలు పూసేటప్పుడు పూత వస్తుంది కదా, అది. నెక్స్ట్ పూత. నెక్స్ట్ కూర, కర్రీ. ఓకే, ఇవేంటి? కొమ్ముతో వచ్చే పదాలు. ఇవి కొమ్ము దీర్ఘంతో వచ్చేటటువంటి పదాలు. ఆ తర్వాత ఏత్వంతో వచ్చే పదాలు. రుత్వంతో పదాలు అనుకున్నాం కదా, ఈ రుత్వంతో కొన్ని పదాలు మాత్రమే వస్తాయి. ఆ రుత్వంతో వచ్చే పదాలు ఏంటి అంటే కృత్యం, అది ఒత్తుతో వస్తుంది. కృత, కృతము, కృతలక్షణుడు, కృతజ్ఞుడు, అలాంటి పదాలు వస్తాయి. అవి ఒత్తుతో వచ్చినటువంటి పదాలు కాబట్టి సరళమైనటువంటి పదాలు మనకి ఎక్కువగా రావు. వృక్షము అనేటటువంటిది ఒకటి మాత్రం వస్తుంది, అదొకటి ఇక్కడ రాసిస్తున్నాను. అంటే అవి రేర్ అనమాట, ఎక్కువగా వస్తూ ఉండవు. వృక్షము. వృక్షం అంటే ఏంటి? చెట్టు. అలానే మృగము. మృగము అంటే ఏంటి? జంతువు. మృగము. అలానే ఇంకొన్ని పదాలు. ఆ తర్వాత యత్వం. యత్వం మీద పదాలు. పెరుగు. బోర్డు చిన్నదైపోతుందిరా, పట్టవనుకుంటా, చిన్నవి రాస్తున్నాని. పెరుగు. అలానే తెలుపు. యత్వం రావాలి ఫస్ట్. అలానే ఇంకా పదాలు ఏమొస్తాయి? చెరువు. చాకేత్వము, రాకి కొమ్ము, వాకి కొమ్ము. అలానే చెలిమి. చెలిమి అంటే ఏంటి? స్నేహం, ఫ్రెండ్షిప్. చెలిమి. ఇప్పుడు ఏత్వం దీర్ఘం మీద వచ్చేటటువంటి పదాలు. మేక, కేక. కనిపిస్తున్నాయా? కింద రాయినా, కింద రాద్దాంలే, ఎందుకంటే కనపడకుండా ఉంటే కష్టం కదా మీకు. కింద రాస్తున్నామే, కొంచెం వెడల్పుగా అవుతుంది. ఏత్వం మీద పదాలు ఏం చెప్పుకున్నాం? కేక, మేక, తేలు, ఇలాంటి పదాలు. ఇంకా ఇంకొకటి రాసుకోవాలి కదా, నేల. మనం నేల మీద కదా ఉంటున్నాం, నేల. ఇంక ఇప్పుడు మిగిలిపోయినటువంటిది ఏంటి? కొమ్ము, ఉపదీర్ఘం, రుత్వం, యత్వం, ఏత్వ దీర్ఘం. ఇప్పుడు ఐత్వం. ఐత్వం మీద పదాలు. 5. ఇంకా ఏమొస్తాయి? జైలు. ఐత్వం రావాలి, జైలు. ఇంకా ఇది ఐత్వం కంటే ఈ 5 తీసేసుకొని మనం జైలు రాసాం కదా, సైకిలు అనేది రాసుకోవచ్చు. సైకిలు అంటే ఐత్వం కనపడాలి కదా మీకు. ఈ ఐ అనేటటువంటిది మనం అక్షరం అచ్చు కదా, ఆ అచ్చుకి సింబల్తో రాస్తున్నాం కదా, కాబట్టి జైలు. నెక్స్ట్ పైరు. నెక్స్ట్ కైక. ఇవి మనకి అక్షరాలతో వచ్చేటటువంటి పదాలు. ఇప్పుడు ఆ పదాల మీద అక్షరాలు ఒకసారి చూద్దాం. ఉ కొమ్ము, ఊ కొమ్ము దీర్ఘం, రు రుత్వం, ఏ యత్వం, ఏ యత్వం దీర్ఘం, ఐ ఐత్వం. కొమ్ము మీద వచ్చే పదాలు మనం ప్రొనౌన్సియేట్ చేస్తూనే చెప్పాలి. పా కొమిస్తే పూ, లా కొమిస్తే లు,
పా కొమిస్తే పు, పూలు పు. అలానే చా కొమిస్తే చూ, రా క, చూరక. అంటే దీనిలో కొమ్ము అనేటటువంటిది ఉపయోగిస్తున్నాం. పాకి కొమ్ము అనేటటువంటిది ఎక్కడి నుంచి ఇవ్వాలని చెప్పాను, కింద నుంచి రావాలి. కాబట్టి కింద నుంచి వచ్చింది. పాకి కొమ్ము, లాకి కొమ్ము, పాకి కొమ్ము, పుల్లు పు. అలానే చూరక, చా కొమిస్తే చూ, రా క, చూరక. మా కొమిస్తే ము, నా క, మునక. మా కొమిస్తే ము, నా గ, మునగ. ఇవి కొమ్ము మీద పదాలు. అలానే కొమ్ము దీర్ఘం మీద కా కొమిస్తే కు, త, పూత. పా కొమిస్తే పూ, జ, పూజ. పా కొమిస్తే కొమ్ము దీర్ఘం, పాకి కొమ్ము దీర్ఘం ఇస్తే పూ, త, పూత. కాకి కొమ్ము దీర్ఘం ఇస్తే పూ, ర, పూర. అక్కడ ఏం ఉపయోగించాం మనం, కొమ్ము దీర్ఘం ఉపయోగించాం. అలానే రూకి గుర్తేంటి, రుత్వము. ఈ రుత్వాన్ని ఏమంటారన్నాను, సుడి అని కూడా అంటారు. ఇప్పుడు దాన్ని ఉపయోగించి రాస్తున్నాం. వృక్షము, వాకి వృత్వం ఇస్తే వృ, అక్ష, మాకి కొమిస్తే ము, వృక్షము. అలానే మాకి వృత్వం ఇస్తే మృ, గా, ము, మృగము. అలానే ఏ, ఏకి గుర్తేంటి, ఎత్వం. ఏ అనేటటువంటిది ఇక్కడ రావాలి. పాకేత్వం ఇస్తే పే, రాకం ఇస్తే రు, గామ వస్తే కు, పేరుగు. తాకేత్వం ఇస్తే తే, లాకం ఇస్తే లు, పాకం ఇస్తే పు, తెలుపు. చాకేత్వం ఇస్తే చే, రాకి కొమిస్తే రు, వాకి కొమిస్తే వు, చెరువు. దీనిలో చూసారా, పాకి కొమ్ము కింద నుంచి వచ్చింది, వాకి కొమ్ము కింద నుంచి వచ్చింది. అది గుర్తుపెట్టుకోవాలి. పక్కనిస్తే ఏమవుతుంది, వేరొక అక్షరం అయిపోతుంది. కాబట్టి పాకి వాకి కింద నుంచి కొమ్ము రావాలి. ఓకే. చాకేత్వం ఇస్తే చే, లా గుడిస్తే లి, మా గుడిస్తే మీ, చెలిమి. ఏ, ఏకేంటి, ఏత్వం దీర్ఘం గుర్తు. కాకి ఏత్వం దీర్ఘం ఇస్తే కే, కా, కేక. మాకేత్వం దీర్ఘం ఇస్తే మే, క, మేక. తాకేత్వం దీర్ఘం ఇస్తే తే, లాకం ఇస్తే లు, తేలు. నాకేత్వం దీర్ఘం ఇస్తే నే, లా, నేల. చదువుతూ రాయాలి నాన్న, చదువుతూ రాయాలి. ఇప్పుడు ఐత్వానికి గుర్తు, ఐత్వం. సాకి ఐత్వం ఇస్తే సై, కాగుడిస్తే కి, లాకం ఇస్తే లు, సైకిలు. జాకే ఐత్వం ఇస్తే జై, లాకం ఇస్తే లు, జైలు. పాకైత్వం ఇస్తే పై, రాకం ఇస్తే రు, పైరు. కాకైత్వం ఇస్తే కై, క, కైక. ఇవి మనం కొమ్ము, కొమ్ము దీర్ఘం, రుత్వం, యత్వం, యత్వం దీర్ఘం, ఐత్వం మీద పదాలు రాసాం. ఇప్పుడు నేను యాక్టివిటీ కింద దీనిలో మీకు ఫిల్అప్ ద బ్లాంక్స్ ఇస్తాను, అవి మీరు రాయాలి. ఓకే, ఇక్కడే ఇచ్చేస్తాను. యాక్టివిటీ 1, హూ డాష్ గు. మీరు దానిలో మధ్యలో ఒక లెటర్ పెట్టాలి, పెడితే అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ కొమ్ము దీర్ఘం మీద. ఓకే. ఓకే, ఈ బ్లాంక్లో ఏంటో మీరు పెట్టాలి. ఇక్కడ నేను చెప్పాను కదా అనేసి మీకు పులుపు ఇచ్చాను కదా అని ఇక్కడ నేను పులుపు ఇవ్వలేదు. ఇంకొక లెటర్ పెట్టాలి, ఇన్సెక్టర్. దాన్ని తెలుగులో ఏమంటారో అది చూసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్, మృ డాష్ ము. నెక్స్ట్ చే డాషు. ఫిఫ్త్ వన్ డాష్లు. ఇక్కడ ఏత్వానికి సంబంధించినటువంటిది మీరు పెట్టాలి. ఓకే.
ఏత్వం మీద పెట్టాలి. నెక్స్ట్ ఐత్వం మీద. ఓకే, ఈ 6 మీరు యాక్టివిటీ కింద చేయాలన్నమాట. ఫిల్ అప్ ద బ్లాంక్స్. ఓకేనా? ఓకే, బై చిల్డ్రన్.